హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని నేషనల్ హెల్త్ మిషన్ రిక్రూట్మెంట్లో భాగంగా 2 జిల్లాల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ అండ్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ ఆఫీసుల నుండి నోటిఫికేషన్తో విడుదలయ్యాయి. ఒక జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, మరి అదేవిధంగా ఇంకొక జిల్లాలో ప్యాథాలజిస్ట్ అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. సో ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు, శాలరీస్ అండ్ అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలన్నటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ అనేది చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో అనేది వరకు ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి. దీంట్లో భాగంగా మొదటి డిస్టిక్ కనుక మనం తీసుకుంటే ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెస్ రిలీజ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫర్ నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైపరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండర్ NHM ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో నేషనల్ హెల్త్ మిషన్ రిక్రూట్మెంట్లో భాగంగా ఇది భర్తీ చేస్తున్నట్టు మనకి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఓన్లీ ఫీమేల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఫీమేల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అని చెప్పేసి ఇచ్చారు. మొత్తంగా 6 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే స్టాఫ్ నర్స్ మొత్తంగా మనకి ఇక్కడ 6 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూస్తే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి GNM లేదా BSc నర్సింగ్ అనేది ఇవ్వడం జరిగింది, డిగ్రీ. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ యాక్టివ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనేది నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అని చెప్పారు. అండ్ మినిమం 18 ఇయర్స్ గాను మ్యాక్సిమం 34 ఇయర్స్ గాను ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ లేబర్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అనవలేదు, సో ఉంటే బెటర్, ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి మాత్రమే చెప్పారు. అండ్ విల్లింగ్నెస్ టు షిఫ్ట్ ద హైదరాబాద్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది మీకు ఏదైతే జాబ్ ఇస్తారో జాబ్లోనే ట్రైనింగ్ ఉంటుంది. సో అవసరమైనప్పుడు మాత్రం హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి రెమ్యునరేషన్ శాలరీ వచ్చేసి మనకు 23,000 23,000 శాలరీగా నిర్ణయించడం జరిగింది. అండ్ ఏజ్ ఎక్సెప్షన్స్ ఒకసారి పరిశీలిస్తే మనకి ఇక్కడ ఈ ఏజ్తో పాటు ఎక్సెప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. SC ST BC క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ ఎక్సెప్షన్ గాను, సో ఉన్నటువంటి 34 ఇయర్స్ నుంచి ఇంకొక 5 ఇయర్స్ అంటే 39 ఇయర్స్గా ఏజ్ ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 ఇయర్స్ గాను, డిజేబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ ఎక్సెప్షన్స్ గాను ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఎలిజిబిలిటీ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారంటే, సో మనం పైన చెప్పినట్టుగానే GNM లేదా BSc నర్సింగ్ ఉండాలి, అండ్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్ అయి ఉండాలి. సో మినిమం మ్యాక్సిమం ఏజ్ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అండ్ దీనికి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది, ఒక మెంబర్స్ ఉండి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్రైటీరియా ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ అనేది మొత్తం 100 మార్క్స్గా ఇక్కడ ఒక సెలెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 100 మార్క్స్లో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ యొక్క కోర్సులో అయితే వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు 90 మార్క్స్ కేటాయిస్తారు. అదేవిధంగా మిగతా 10 మార్క్స్ అనేవి మీ యొక్క ఏజ్ ప్రిఫరెన్స్ ఆధారంగా మిగతా 10 మార్క్స్ అని కల్పిస్తారు. సో 90+10 మొత్తానికి 100 మార్క్స్కి అయితే ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి జనరల్ రిక్రూట్మెంట్గానే వర్తిస్తాయి అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ EWS కోటా వర్తిస్తుంది అని కూడా మనకి చెప్పడం జరిగింది. తర్వాత యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ ఆర్డర్. సో జోనల్ క్యాడర్ ప్రకారం ఇది అపాయింట్మెంట్ అనేది జోనల్ లెవెల్లో ఉంటుంది. సో జోనల్ లెవెల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ కండిషన్స్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి అన్ని అలవెన్స్లు కూడా, దీనికి సంబంధించిన ఖర్చులు ట్రైనింగ్ పీరియడ్లో గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పేసి కూడా మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అడిషనల్ ఇంకా ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి అంటే, అభ్యర్థులు ఆఫ్లైన్ అంటే బై హ్యాండ్ ద్వారా డైరెక్ట్గా అప్లికేషన్స్ వెళ్ళి ఇవ్వచ్చు, లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే పోస్ట్ ద్వారా పంపించాలి అనుకుంటారో వాళ్ళు మీ యొక్క ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు స్టాఫ్ నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైపరీ డిప్లొమా కోర్స్ అని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పోస్ట్లో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అండ్ డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు. సో ఏ విధంగా అప్లై చేయాలి అనుకుంటే rangareddy.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని, సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి దానికి ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ జిరాక్స్ కాపీస్ అన్నీ పెట్టేసి మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి ఇక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. సో ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలి అని చెప్పేసి అంటే SSC ఇంటర్మీడియట్ అండ్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ స్టడీ సర్టిఫికేట్స్. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే PH సర్టిఫికేట్, అండ్ అదర్ రిలవెంట్ ఏమైనా సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉంటే పెట్టవచ్చు. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అండ్
మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ కార్డ్, అదేవిధంగా 2 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్, ఒక ఎన్వలప్స్ అనేది అడ్రస్ రాసి దాంట్లో 2 పెట్టాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 200 అనేది ఇక్కడ డీడీ నిర్ణయించడం జరిగింది. సో ఈ 200 డీడీ అనేది ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కు నిర్ణయించడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు ఎక్సెప్షన్ అనేది 200 ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డీడీ తీయాలనుకుంటారో వాళ్ళు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి ఈ పేరు పైన డీడీ 200 తీయాల్సి ఉంటుంది. అండ్ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సి అనుకున్న వాళ్ళు ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పిల్లర్ నెంబర్ 294, శివరాంపల్లి, రాజేంద్ర నగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 50052. సో ఈ విధంగా ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్రస్కి పోస్ట్లో కానీ పంపించవచ్చు, డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. సో ఎప్పటి వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ 28/2021 5 PM. సో ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆఫ్లైన్ కానీ డైరెక్ట్ కానీ ఏ విధంగా అప్లై చేయవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఫర్దర్ డీటెయిల్స్కి మీరు ప్లీజ్ విజిట్ వెబ్సైట్ అనేది విజిట్ చేస్తుండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ www.rangareddy.telangana.go.in అనే వెబ్సైట్లో మీరు దాని యొక్క అప్డేట్స్ గురించి చూడవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించిన స్టాఫ్ నర్స్కి సంబంధించి పూర్తి సమాచారం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకో జిల్లా కనుక మనం ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ పరిశీలిస్తే గైడ్లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ వచ్చేసి ప్యాథాలజిస్ట్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ కూడా మినిమం 18 years, మ్యాక్సిమం 34 years అండ్ ఎక్సెప్షన్స్ కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే ప్యాథాలజిస్ట్కి మస్ట్ పాస్ ఇన్ MBBS అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లేదంటే MD ప్యాథాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో MBBS అండ్ MD ప్యాథాలజీ ఉండాలని చెప్పారు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి మస్ట్ పాస్ ఇన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ చే గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక విద్యా సంస్థలో డిగ్రీ పూర్తయి ఉండాలని, అదేవిధంగా మస్ట్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ MS ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ MS ఆఫీస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. అండ్ ప్యాథాలజీకి సంబంధించినటువంటి శాలరీ ఒకసారి పరిశీలిస్తే 1 lakh నిర్ణయించారు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి 12,000 శాలరీగా నిర్ణయించారు. ఈ 2 పోస్టులు ఇక్కడ ఇది కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రం అవుట్సోర్సింగ్లో భర్తీ చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది Nijamabad.nic. అనే వెబ్సైట్లో ఉంటుంది, లేదా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇవి అన్ని అప్లికేషన్ ఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ పెట్టి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నట్టు సమాచారం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.